నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన స్కూలింగ్ నుంచి కాలేజీ దశ వరకు మనం చదువుకున్నటువంటి సబ్జెక్టులు మన జీవనానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? సైన్స్ సబ్జెక్ట్లో ఒక అమీబా గురించి చదివాము. మెథమెటిక్స్లో A+B హోల్ స్క్వేర్ సూత్రం గురించి చదివాము. ఫిజిక్స్లో ఒక ఫార్ములా గురించి చదివాము. కెమిస్ట్రీలో ఒకటి చదివాము. కానీ సమాజంలో బ్రతకడానికి ఈ సబ్జెక్టులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? నేను ఎందుకు చెప్తున్నానంటే, వివిధ రంగాలలో వివిధ ప్రొఫెషనల్లో ఉన్న వ్యక్తులు ఆయా రంగాలలో నిష్ణాతులై ఉన్న చట్టం మీద కనీస అవగాహన లేకపోతే ఒక చిన్న సమస్య మీకు ఎదురైనా కూడా ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక వ్యక్తి మీద ఒక క్రిమినల్ కేసు నమోదైతే ఆ తర్వాత అతను దానిని అధ్యయనం చేయడం మొదలు పెడుతున్నాడు. అసలు నా మీద ఏం కేసు నమోదైంది, దాని ఫర్దర్ ప్రొసీజర్ ఏంది, ఆ తర్వాత నేను ఏం చెయ్యాలి అని ఆ తర్వాత దాని గురించి అధ్యయనం చేయడం మొదలు పెడుతున్నాడు. ఒక వ్యక్తి మీద ఒక పోక్సో కేసు నమోదవుతే అసలు ఆ పోక్సో కేసు అంటే ఏంటి, ఎందుకు ఈ పోక్సో కేసులో నా పేరు నమోదైంది, అసలు ఎఫ్ఐఆర్ కావడం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, ఇదంతా కూడా మనము స్కూలింగ్లోనో కాలేజీలోనో ఉన్నప్పుడే మన సబ్జెక్టులు మనకు బోధించి ఉండాలి. మన ఉపాధ్యాయులు సబ్జెక్ట్ రూపంలో మనకు ఈ అంశాలను బోధించి ఉండాలి. సో ఇవి తెలిసి ఉంటే భయంతోనో బాధ్యతతోనో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే అంశాలు మనకు తెలుస్తాయి. సో ఆ అంశాలను మనం చదవకపోవడం వల్ల ఐటీ రంగంలోనో లేకపోతే వేరే వేరే రంగాల్లోనో మీరు టెక్నికల్గా మంచి పొజిషన్లో ఉన్న జీవితంలో ఒక చట్టపరమైన చిన్న సమస్య వస్తే ఒక్కసారిగా మీ లైఫ్ అంతా తలకిందులైనట్లు ప్రవర్తిస్తున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మీ అందరికీ చట్టపరమైనటువంటి అంశాల మీద బేసిక్గా ఒక నాలెడ్జ్ ఉండాలి. అసలు ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది మనకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి చదివి చూడండి మిత్రులారా. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అందుబాటులో ఉంది. GST ప్రైస్ పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపాయలు. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు, సొల్యూషన్స్ టు లీగల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.